ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు, ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు జగన్. ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉన్నానన్నారు. మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి వీరంతా సిద్ధమా అని పిలుపునిచ్చారు. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశామన్న జగన్ ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం, నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు ఉన్నాయన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారన్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే అన్నారు. ఇప్పుడే బయటికి రావాలి, జగనన్నే మళ్ళీ తెచ్చుకోవాలి. జగనన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు నాయుడు గారనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ఆయనతో పాటు ఇదే కూటమి, ఓ దత్తపుత్రుడు, ఓ మోడీ గారి ఫోటో ఇంటింటికి పంపించాడు సంతకం పెట్టి. ఇందులో ఒక్క హామీ అయినా కూడా కనీసం ఆయన పూర్తి చేయనప్పుడు మరి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటున్నాడు, ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు కొనిస్తానంటున్నాడు. ఇదే పెద్ద మనిషి సూపర్ 6 అంటున్నాడు, సూపర్ 7 అంటున్నాడు. మరి నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాను.